నేను రెస్టారెంట్లో షెఫ్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా మట్టు వీడియోలు షూట్ చేశాను. అందులో ఇదొకటి. చైనీస్ స్టైల్లోని చికెన్ వింగ్స్ ఫ్రై. ఇంకా రెస్టారెంట్లో ఫుడ్ అంటే తెలుసు కదా, కలర్ ఉంటుంది, చైనీస్ సాల్ట్ ఉంటుంది. అవి ఇంట్లో స్కిప్ చేసేయడమే. అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక 30 వింగ్స్ వరకు తీసుకున్నాను. ఇందులోని క్రష్ చేసుకున్న మిరియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా, కారం, కార్న్‌ఫ్లోర్ మాత్రమే వాడాలి, ఇంకే పిండి వేసుకోకూడదు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కలర్ చెప్పాను కదా, కలర్ తీసేసుకోండి మీరు, కలర్ వేయకూడదు. సోయా సాస్ కూడా, కానీ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అంతే, కలర్ఫుల్గా కనిపిస్తుంది. టమాటో కెచప్, 2 రకాల చిల్లీ సాసులు, గ్రీను, రెడ్, ఎగ్స్, సాల్ట్ సరిపడినంత అడ్జస్ట్ చేసుకోవడమే. ఎగ్స్ ఎందుకంటే కోటింగ్ అంతా పట్టు ఉంటుంది, కార్న్‌ఫ్లోర్ ఏమో క్రిస్పీనెస్ వస్తుంది. ఇవన్నీ ఒక 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసి, మ్యారినేషన్గా ఎక్కువ సమయం పడుతుంది ఎప్పుడు కూడా. ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోద్ది. రెస్టారెంట్లో పెట్టేసి ఉంచుతాము, ఆర్డర్ వచ్చినప్పుడు రెడీ చేసిస్తాం అనమాట. అది ఆ తర్వాత బాగా డీప్ ఫ్రై చేసేసుకుంటే చక్కగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి, మంచి కలర్ఫుల్గా. చూసారా ఎంత బాగా వచ్చినాయి. కానీ ఇంకా మనం ఇంట్లో కలర్ వాడకూడదు. కలర్కి ఏముందిలే, కలర్ది ఏముంటుంది కానీ వేసుకోకూడదు. లాస్ట్లో పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని గార్నిషింగ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయని. ఒకసారి రెడీ చేసుకుని చూడండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ విజిట్ చేయండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా బోల్డ్ అని వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను, సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.